ఓన్లీ టోస్ మాత్రమే ఫ్లెక్సింగ్. 1 2 3 4 like this for 15 times and then complete feet 1 2 1 2 like this for 10 times. ఇలా ఉన్నప్పుడు ఇన్హేల్ చేయాలి. whenever you are pulling back exhale. And then next step is rotation, clockwise anti-clockwise, clockwise 10 times, anti-clockwise 10 times, and then you need to flap your legs up and down and then both legs together. Okay, and after this make your legs wide spread into sides. తెలుగులో లోపలికి కాళ్ళని ఇలా సైడ్ నుంచి లోపల వరకు తీసుకురావాలి. ఈ రెండు వేలు తాకేలా చూసుకోండి. ఓకే, అండ్ దెన్ బ్రింగ్ రెండు కాళ్ళు కూడా దగ్గరికి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేసి బద్ధకోణాసన, బటర్ఫ్లై పోజ్. ఇలా కాళ్ళు రెండు పైకి కింది. ఓకే, డూ ఇట్ ఫర్ 10 times, 10 to 15 times. అండ్ ఈ కాళ్ళు మీకు ఎంత దూరంలో ఉంటే ఇది కిందికి వెళ్తాయో చూసుకోండి. ఆ డిస్టెన్స్ మెల్లమెల్లగా దగ్గరికి వచ్చేలా ట్రై చేయండి. ఓకే, అండ్ ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ కీప్ వన్ బ్లాక్ అండ్ యూ కెన్ డూ దిస్. దట్ విల్ గివ్ మోర్ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మైక్రో సీక్వెన్స్, సూక్ష్మ వ్యాయామం అంటారు. ఇవి వెర్గస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఫస్ట్ చెప్పిన 4 ఆసనాలు ఎక్కువ సెట్ చేయాలి. అండ్ మిగతా అన్నీ కూడా కాళ్ళు ఫ్రీ అవ్వాలి. అండ్ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ మోకాలు ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఫ్రీగా వదిలేసి ఫ్లెక్స్ చేస్తూ లోపలికి నొక్కడం, ఇలా నొక్కుతుంది. ఇలా ఇది మెయిన్గా మనకి ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ కాళ్ళు కొంచెం స్టిఫ్గా ఉన్నాయి దాన్ని ఫ్రీ అప్ చేయాలి అంటే అది ప్రాసెస్. అండ్ దెన్ ఇట్ కమ్స్ టు హిప్స్, రైట్? ఇక్కడ నుంచి ఈ మానాసన పొజిషన్లో రావాలి, గార్లాండ్ పొజిషన్. ఓకే, గార్లాండ్ పొజిషన్లోకి వచ్చి చేతులు రెండు కూడా వైడ్ స్ప్రెడ్, నమస్కార పొజిషన్లోకి వచ్చి ఇలా కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టి రైట్ హ్యాండ్ పైకి చూసుకోవాలి, రైట్ హ్యాండ్ కింద చూడాలి. అంటే కమ్ డౌన్, right hand down, left hand down. Like this we need to do it for 10 times. చేసాక చేతులు రెండు ముందు పెట్టి హిప్స్ డౌన్, కిందికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు పైకి చూస్తూ గాలి తీసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు గాలి వదులుతూ పైకి వెళ్ళాలి. ఇన్హేల్, ఎక్సేల్.